తెలంగాణ వ్యాప్తంగా వానల జోరు ఊపందుకుంది. ఇదే సమయంలో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వానలు పడడంతో ప్రకృతి అందాలు రెట్టింపయ్యాయి. అలాగే కుంటాల, పొచ్చెర్ల జలపాతాల్లో నీటి ప్రవాహం ప్రారంభమైంది. ఎల్లీల ప్రవాహంతో నెలన్నర పాటు వర్షాలు లేక బోసిపోయిన జలపాతాలకు వర్షాలతో జలకల సంతరించుకుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతాంగంతో పాటు అన్ని వర్గాల ప్రజల్లో హర్షం వ్యక్తమవుతుంది. జూన్ మొదటి మాసం నుంచి కూడా వర్షాలు లేకపోవడము, దాదాపు వర్షాకాలం స్టార్ట్ అయ్యి 2 మాసాలు గడుస్తున్న సమయంలోనే నిన్నటి రోజు నుంచి భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లో కూడా ప్రజానీకంలో హర్షం వ్యక్తమవుతుంది. ముఖ్యంగా భారీ వర్షాల కారణంగా ఇంతకాలం నీరు లేక బోసిపోయినటువంటి కుంటాల జలపాతంతో పాటు పొచ్చర జలపాతానికి కొత్త నీరు వచ్చి చేరుతున్న సందర్భంలోనే జల సవులతో పర్యాటకులను ఆకర్షించుకుంటుంది. ప్రస్తుతం అయితే చూడొచ్చు మనం పొచ్చర జలపాతం వద్ద ఉన్నాం. పొచ్చర జలపాతానికి సంబంధించి గడిచిన 2-3 రోజుల క్రితం వరకు కూడా నీటి ప్రవాహం లేక బోసిపోయినట్లుగా ఉన్న సందర్భంలోనే నిన్నటి రోజు ఉదయం నుంచి కూడా ఏకదాటిగా ఈ రోజు వరకు కూడా వర్షం కురుస్తూ ఉన్న నేపథ్యం. ఇదే నేపథ్యంలో కుంటాల జలపాతంతో పాటు పొచ్చర జలపాతానికి భారీగా ఇన్ఫ్లో పెరిగిన నేపథ్యంలో, నీటి ప్రవాహం పెరిగిన నేపథ్యంలో పర్యాటకులను మాత్రం లోనికి అలో చేయట్లేదు. ప్రస్తుతం అయితే అన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలోనే అన్ని మండలాల్లో ఉన్నటువంటి వాగులు వంకలన్నీ కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతోపాటు ఖానాపూర్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి చాలా ప్రాంతాల్లో కూడా లో లెవెల్ వంతెనలపై నుండి వాగులన్నీ కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్న సందర్భంలోనే దాదాపు 10 నుంచి 12 గ్రామాలకు ఈరోజు ఉదయం నుంచి కూడా కనెక్టివిటీ పూర్తిగా నిలిచిపోయినట్లుగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం వర్షం కంటిన్యూస్గా కురుస్తూ ఉంది. మరో 2-3 రోజుల పాటు కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో కొంత లోతట్టు ప్రాంతాల ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి అధికారులు ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు. దీంతోపాటు ప్రస్తుతం అయితే ఎల్నినో ఎఫెక్ట్ కొనసాగుతోంది. ఎల్నినో అంటే ఈ వర్షం కొంత సమృద్ధిగా కురుస్తున్నప్పటికీ కూడా రాబోయే ఆగస్టు మాసంలో వర్షాలపై డిపెండ్ అయి ఉంటుంది అగ్రికల్చర్కు సంబంధించి. ప్రస్తుతం అయితే నిన్న మొన్నటి వరకు తాగునీరు లేక చాలా ప్రాంతాల్లో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం అయితే కురుస్తున్న వర్షాలతో ఇటు జలపాతాలతో పాటు జలాశయాల్లో కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. కడెం ప్రాజెక్టుకు ఇన్ఫ్లో పెరిగింది. దీంతోపాటు స్వర్ణ, అదేవిధంగా గడ్డనవాగు ప్రాజెక్టు, మత్తడివాగు, సాట్నాల ఈ 5 ప్రాజెక్టులకు ఇన్ఫ్లో ఈ రోజు నుంచి పెరుగుతూ వస్తుంది. దీంతో ఆయకట్టు రైతుల్లో కూడా ఆశలు చిగురిస్తున్నట్లుగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే పొచ్చర జలపాతం వద్ద ఉన్నాం. ఈ పొచ్చర జలపాతానికి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా జూన్ మాసంలోనే వర్షాలు కురిసి ఈ సిచ్యువేషన్ ఉండేది. ప్రస్తుతం 2 నెలలు ఆలస్యంగా వర్షాలు కురిసిన నేపథ్యంలో నిన్నటి రోజు నుంచి ఏకదాటిగా కురుస్తున్న వర్షం కారణంగా నీటి ప్రవాహం నిన్నటి రోజు అర్ధరాత్రి నుంచి పెరిగింది. ప్రస్తుతం అయితే గంటకు నీటి ప్రవాహం పెరుగుతోంది. ఎగువన ఉన్నటువంటి మహారాష్ట్రలో కూడా భారీ వర్షాలు కురుస్తుండడం కారణంగా అన్ని ప్రాంతాల్లో దిగువ ప్రాంతాల్లో ఇన్ఫ్లో పెరుగుతూ వస్తుంది, నీటి ప్రవాహం పెరుగుతూ వస్తుంది. మరోపక్క పెన్గంగ నదితో పాటు గోదావరి నదికి కూడా పెద్ద ఎత్తున నీటి ప్రవాహం పెరుగుతున్నట్లుగా చెప్తా ఉన్నారు. 2-3 రోజుల పాటు వాతావరణం ఖచ్చితంగా రెయిన్స్ ఉంటాయని అధికారులు పేర్కొన్న నేపథ్యంలో కొంత లోతట్టు ప్రాంత ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని అధికారులు అయితే ఇప్పటికీ ఆదేశాలు జారీ చేశారు. జలపాతాలు, అదేవిధంగా వాగులు వంకల కొత్త నీరు వచ్చి చేరుతున్న కారణంగా పర్యాటకులను విశేషంగా జలపాతాలు ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా కుంటాల జలపాతంతో పాటు పొచ్చర జలపాతానికి సందర్శకులను మాత్రం లోనికి అలో చేయట్లేదు. ఎందుకంటే హై సిచ్యువేషన్, దాదాపు నీటి ప్రవాహం ఎక్కువగా ఉంది. అదేవిధంగా వర్షం భారీగా కురుస్తున్న నేపథ్యంలో కేవలము ఈ 2-3 రోజులు మాత్రం అలో చేయమని చెప్పి అధికారులు అయితే చెప్తా ఉన్న పరిస్థితి. మరోపక్క వాగులు వంకలన్నీ కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో కూడా కనెక్టివిటీ లేని పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా 2 మాసాలు ఆలస్యంగానైనా కానీ సమృద్ధిగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతాంగంతో పాటు అన్ని వర్గాల ప్రజల్లో హర్షం వ్యక్తమవుతున్న పరిస్థితి. శ్రీనివాస్, HNTV, ఆదిలాబాద్.